Daily. Taste the Daily. దసరా పండుగ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 23 నుంచి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసి మంత్రులు అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. అయితే మొదట ఒక్కరికి 2 చీరలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం దసరా పండుగకు ఒకటి, జనవరిలో సంక్రాంతికి మరొకటి ఇవ్వాలని సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తి కాగా మరో 10 లక్షల చీరల ఉత్పత్తి పెండింగ్ లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు సెర్ప్ మోప్మా ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సెర్ఫ్ మెప్మా సంస్థల జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేశారు. ఇక మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చేటటువంటి చీరలు లైట్ బ్లూ కలర్ అలాగే డార్క్ బ్లూ అంచుతో తయారు చేశారు. ఇక బ్లూ కలర్ తో ఉన్నటువంటి ఈ చీరల మీద తెల్లని రంగు పువ్వులను ముద్రించారు. కాగా చీర బ్లౌజ్ తో కలిపి 6.3 మీటర్లు ఉండనుంది. సీనియర్ సిటిజన్ మహిళలకు బ్లౌజ్ పీస్ తో కలిపి 9 మీటర్ల చీరను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాలనుకుంటున్నటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులు ఇతర మహిళలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చీరల పంపిణీ కార్యక్రమం అంతా పంపిణీకి సిద్ధమైంది. అయితే ఈ మేరకు ఈ 23 నుంచి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసి అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించినారు. అయితే మొదట ఒక్కొక్కరికి 2 చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం దసరా పండుగ ఒకటి, జనవరిలో సంక్రాంతికి మరొకటి, అంటే ముఖ్యమైన 2 పర్వదిన దినాలను పురస్కరించుకొని దసరాకు ఒక చీర, సంక్రాంతి పండుగ మరొక చీర ఇవ్వాలని సర్కారు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తి కాగా మరో 10 లక్షల చీరల సంబంధించి తయారీ ఉత్పత్తి ఏదైతుందో అది పెండింగ్ లో ఉంది. సో మరింత కొంత సమయం పట్టేది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి సెర్ప్ కావచ్చు, మెప్మా ఆధ్వర్యంలో ఈ యొక్క ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సెర్ప్ మెప్మా సంస్థ జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేశారు. సో ఆ మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే చీరలు ఒక డిజైన్ ఉంటే అదే విధంగా మిగతా వాళ్ళకి ఇచ్చేది బ్లూ ఒక డిజైన్ చేశారు. సో మొత్తంగా ఈ చీరల మీద తెల్లని రంగు పువ్వులను ముద్రించారు. కాగా చీర బ్లౌజ్ తో కలిపి 6.3 మీటర్స్ 6.3 మీటర్లు ఉండనుంది. సో సీనియర్ సిటిజన్ మహిళలకు అదే విధంగా మిగతా అందరి వరకు ఈ యొక్క చీరల పంపిణీ జరగబోతోంది. సో తెలంగాణలో 2 కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక మహిళలను ఏదైతే ఫోకస్డ్ గా చేసుకొని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చీరల బతుకమ్మ చీరల పంపిణీ చేసింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తోంది. అయితే గతంలో ఒక చీర ఇచ్చేది అసలు బతుకమ్మకు సంబంధించి పండుగ పురస్కరించుకొని ఇప్పుడు మాత్రం ఆ రేవంత్ సర్కార్ మాత్రం 2 చీరలు, ఒకటి 2 దఫాలుగా, ఒకటి దసరా బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఒక చీర ఇవ్వడంగా మరొకటి సంక్రాంతి పండుగ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. అయితే రాధాకృష్ణ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల మీద కొంత తీవ్ర విమర్శలు వ్యక్తమైనటువంటి పరిస్థితి, ముఖ్యంగా నాణ్యతకు సంబంధించి. ఈసారి అలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నటువంటి పరిస్థితి, అలాగే గతంలో ఎక్కువగా కామన్ పీపుల్ కూడా అందుతూ ఉండేవి, కానీ ఇప్పుడు కేవలం మెప్మా లాంటి వ్యవస్థలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇవ్వాలని తీసుకున్నటువంటి నేపథ్యంలో సాధారణ మహిళల నుంచి ఏమైనా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందా? అంటే గతంలో కూడా ఈ యొక్క బతుకమ్మ చీరల్లో కొంతమంది ఆ చీరలకు సంబంధించి పంపిణీకి సంబంధించి ఆహ్వానించిన, అదే విధంగా కొంతమంది ఇష్టపూర్వకంగా తీసుకున్న, మరికొందరు మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సరైన నాణ్యత లేకపోవడం, ఇష్టానుసారంగా చీరలకు సంబంధించి పంపిణీ చేశారని చెప్పేసి అప్పట్లో కొన్ని చోట్ల, అంటే మొత్తం మంది కాదు కానీ తెలంగాణలో పలు చోట్ల జిల్లాల్లో ఆయా గ్రామాల్లో కూడా కొంత ఈ యొక్క బతుకమ్మ చీరలకు సంబంధించి పంపిణీ సందర్భంగా వాటిని తీసుకొని కాల్చివేయడం, లేకుంటే ఒక రకంగా మన నిరసన తెలిపారు. సో కొంత నాణ్యత లోపం ఉండేదని చెప్పేసి మొదట్లో వహించిన తర్వాత క్రమక్రమంగా దాని నాణ్యత కూడా పెంచారు. సో ఒక రకంగా బతుకమ్మ చీరకు సంబంధించి ఆ నాణ్యత కూడింది కాదు, ప్రభుత్వం ఒక మహిళను గుర్తించి ఒక చెల్లెలుగా ఇంట ఆడిబిడ్డకి ఇచ్చినటువంటి దాన్ని చూసి భావించేవారు. సో ఒక సోదరి భావంతోనే బతుకమ్మకు సంబంధించి అత్యంత మహిళలకు ప్రతిష్టాత్మకమైన పండుగ, మహిళలు అత్యంత
పర్వంగా ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ కాబట్టి ఆ పండుగ సందర్భంగా సర్కార్ ఇచ్చే కానుకగా భావించి తీసుకోవాలి తప్ప దీంట్లో నాణ్యత ఇతరత్ర అన్ని అంశాలను పట్టించుకుంటే రాజకీయ కోణం చేయకూడదు అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ చేసింది. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రాకుండా రేవంత్ సర్కార్ ఏంటంటే ముందు జాగ్రత్తగా మొదటి వరుసలో ఇక మహిళా సంఘాలకు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ తర్వాత క్రమక్రమంగా చీరలు ఉత్పత్తి పెంచి సామాన్య మహిళలకు కూడా పండుగకు సంబంధించి ఈ బతుకమ్మ అదేవిధంగా దసరాకు సంబంధించి పండుగకు సంబంధించి కానుకల రూపంలో భవిష్యత్తులో ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. సో ఇప్పటికైతే ఈ యొక్క మెప్మా సంఘాలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించి ఒక రెగ్యులర్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి దానికి అనుబంధంగానే ఇప్పుడు ఈ యొక్క మొత్తంగా చీరలకు సంబంధించి ఒక ఉత్పత్తి తయారు చేసింది. సో మొత్తంగా ఈ యొక్క బతుకమ్మకు సంబంధించి సెంటిమెంట్ తో కూడుకుంది కాబట్టి ఆ పండుగను పురస్కరించుకుని మహిళా అలాగే తొలుత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కొన్ని ఆల్టర్నేట్ వేస్ చూశారు ఈ బతుకమ్మ చీరలకు సంబంధించి. ముఖ్యంగా చీరలు ఇవ్వడం కంటే కూడా మహిళల అకౌంట్లలో ఆ నగదు వేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కూడా చేశారనే వార్తలు వచ్చాయి కదా రాధాకృష్ణ. ఏంటి ఇప్పుడు మాత్రం చీరలు ఇవ్వడానికే సంసిద్ధం అవడం, అది కూడా కేవలం బతుకమ్మ పండుగకే కాకుండా సంక్రాంతికి కూడా ఇవ్వాలని ఆలోచించడం ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే ప్రస్తుతం ఉన్న పరిణామంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని నిర్ణయాలను ఆచితూచి వ్యవహరించడం కొంత ఆలస్యంగా ఏదైతే హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు విషయంలో కొంత ప్రభుత్వం కూడా వేచి చూసే ధోరణి. ఎందుకంటే ప్రభుత్వ ప్రస్తుతం మంచి ఖజానా పైన తీవ్ర ఒత్తిడి ఉంది. అనేకమైనటువంటి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. అదే సందర్భంలో గతంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే కొన్ని నిర్ణయాలకు సంబంధించి కొంత నిర్ణయం ఆలస్యం అవుతుందని చెప్తా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క మహిళా సంఘాలకే చీరలు పంపిణీ చేసి తద్వారా గతంలో ఇచ్చిన ఏదైతే హామీలు ఉందో పండుగను పురస్కరించుకొని భవిష్యత్తులో రాబోయే సందర్భంగా కొంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక మహిళలకు వీలైనంత వరకు యొక్క బతుకమ్మ పండుగకు సంబంధించి వారి అకౌంట్లలో నగదు జమ చేయాలనే ఒక ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అది వీలు కాకుండా భవిష్యత్తులో నెక్స్ట్ ఆ పండుగ కల్లా కొంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుట పడితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని బతుకమ్మకు వారి మహిళల అకౌంట్లలో ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే బతుకమ్మకి సంబంధించి అంటే దానికి ప్రాతిపదికన మహిళలకు సంబంధించి ఒక వారి అకౌంట్లలో నగదు జమ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు కేవలం మహిళా సంఘాలకు మాత్రమే ఈ బతుకమ్మకు సంబంధించి అదే పండుగ నేపథ్యంలో ఈ యొక్క చీరల పంపిణీ ఉండబోతోంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.